శ్రీమాత్రే నమః. గ్రంథనిధి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా నమస్సుమాంజలి. ప్రస్తుతం ఉన్నటువంటి రోజులలో దేవీ శరన్నవరాత్రులు నడుస్తున్నాయి. ఈ దేవీ శరన్నవరాత్రులలో భాగంగా అమ్మవారి గురించి ఏదైనా తెలియజేయండి అని చెప్పి మన సబ్స్క్రైబర్స్ అడిగారు. ఈ దేవీ నవరాత్రుల్లో అమ్మవారి విషయాలలో తెలుసుకోవడానికి ముఖ్యంగా మనం అందరం కూడా దేవతార్చన అంటే అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాల్లో ఎక్కువగా మనం వినేటువంటి మాట లలితా సహస్రనామావళి పారాయణ. దీనితో పాటుగా వినేది ఏమిటయ్యా అంటే దేవీ ఖడ్గమాల. అసలు ఈ ఖడ్గమాల ఆ పేరు ఎందుకు వచ్చింది అన్న విషయం గురించి ఈ వీడియో ద్వారా తెలియజేయడానికి నా వంతు ప్రయత్నంగా మీ ముందరకు వచ్చానండి. ఖడ్గమాలకు ఆ పేరు ఎందుకు వచ్చింది, మరి అస్య శ్రీ శుద్ధశక్తిమాల మహామంత్రస్య అని ఎందుకన్నారు, ఖడ్గమాలలో ఆ పేర్లు ఎవరివి అన్న విషయాన్ని ఈ వీడియోలో సవివరంగా తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. ఖడ్గమాల, ఈ ఖడ్గమాల ముఖ్యంగా శ్రీ విద్యకు చెందినది. ముందుగా లలితా త్రిపుర సుందరీ దేవి యొక్క నామముతో చెప్పబడి అటుపై న్యాసాంగ దేవతలు, నిత్య తిథి దేవతలు, దివ్యౌగ సిద్ధాగ మానవౌగ గురుమండల నామాలు, ఆ తర్వాత క్రమంగా శ్రీచక్ర నవ ఆవరణ దేవతల నామాలు, నవచక్రేశ్వరి నామాలు, చివరగా దేవి యొక్క విశేషణాలు కూడా చెప్పబడ్డాయి ఈ యొక్క ఖడ్గమాలలో. ఒకే అక్షరం గల మంత్రాలు పిండ మంత్రాలని 2 అక్షరాలు కలవి కర్తారి అని, 3 నుండి 9 అక్షరాలు కలవి విధి బీజములని, 10 నుంచి 20 అక్షరములు కలవి మంత్రములని, 21 నుంచి అన్ని అక్షరాములు ఉన్నటువంటి వాటిని మాలా మంత్రములని వ్యవహరింపబడ్డాయి. ఈ కారణం చేతన ఇది మాలా మంత్రం. 15 అక్షరాల పంచదశి శ్రీ విద్యను ఆధారం చేసుకొని 15 విధాల మాలా మంత్రములు ఏర్పడ్డాయి. అవి ఏమిటో తెలుసుకుందాం. శుద్ధ శక్తిమాల, నమోంత శక్తిమాల, స్వాహాంత శక్తిమాల, తర్పణాంత శక్తిమాల, జయాంత శక్తిమాల, శుద్ధ శివ సంభూత్యాంత శక్తిమాల, నమోంత శివమాల, స్వాహాంత శివమాల, తర్పణాంత శివమాల, జయాంత శివమాల, శుద్ధ మిథునమాల, నమోంత మిథునమాల, స్వాహాంత మిథునమాల, తర్పణాంత మిథునమాల, జయాంత మిథునమాల ఇందులో ప్రసిద్ధిగా లభిస్తున్నాయి. శుద్ధ శక్తిమాల, దీనిని ప్రకృతిమాల అని కూడా అంటారు. ఈ మాలా మంత్రాలను వివిధ ప్రక్రియలతో ఉపాసించి కొన్ని సిద్ధులను పొందవచ్చు. పైన చెప్పినటువంటి ఈ 15 విధాల మాలా మంత్రాలకు 15 సిద్ధులు ఉన్నాయి. అందులో మొట్టమొదటిది ఖడ్గసిద్ధి. తర్వాత చెప్పినటువంటి 14 ఏమిటయ్యా అంటే పాదుకాయుగ్మ సిద్ధి, అంజనా సిద్ధి, బిలసిద్ధి, వాక్సిద్ధి, దేహసిద్ధి, లోహసిద్ధి, అనిమాధ్యాష్టసిద్ధి, వశీకరణ సిద్ధి, ఆకర్షణ సిద్ధి, సమ్మోహన సిద్ధి, స్తంభన సిద్ధి, చతుర్వర్గ సిద్ధి, ఐకమూషిక సిద్ధి, భోగమోక్ష సిద్ధి. ఒక్కొక్క సిద్ధి కోసం ఒక్కొక్క మాలా మంత్రాలను వివిధ 15 విధాలుగా వినియోగిస్తారు. ఖడ్గాది 15 సిద్ధులనిచ్చే మాలా మంత్రం కనుక ఇది ఖడ్గమాల అని లోకంలో ప్రసిద్ధి పొందింది. తాదృశ్యం ఖడ్గమాప్నోతి ఏన హస్తస్థితేన వై అష్టాదశ మహాద్వీప సంభ్రోద్భోక్త భవిష్యతి అని ప్రస్తుత లభ్య గ్రంథాలలో ఉన్నది. కానీ ఈ శుద్ధశక్తిమాలను 14వదైన ఐకమూష్మిక సిద్ధి కోసం వినియోగించడమే మంచిదని విజ్ఞుల యొక్క అభిప్రాయం. దానికి సంబంధించినటువంటి శ్లోకం అలౌకికం లౌకికం చేత్యానంత ద్వితీయం సదా సులభం పరమేశాని త్వత్పాదౌ భజతాం రుణాం. శుద్ధశక్తిమాలను నిష్కామముతో జపించితే సర్వసిద్ధులు లభిస్తాయి అని శాస్త్ర వచనం. సర్వసిద్ధులలో మొట్టమొదటిది ఖడ్గసిద్ధి గనక
దీనిని మొదలుకొని మిగిలిన సిద్ధులను ఇచ్చేటువంటి శుద్ధ శక్తి మాలా మంత్రం కాబట్టి దీనిని ఖడ్గమాలగా వ్యవహరిస్తున్నామన్న విషయాన్ని, శాస్త్రంలో ఉన్నటువంటి విషయాన్ని నాకు తెలిసినటువంటి పరిజ్ఞానం మేరకు మీకు అందజేయడం జరిగినది. ధన్యవాదములు. స్వస్తి.